సార్. ఫస్ట్ టైం డిజిటల్ మీడియా అవార్డ్స్ ఇస్తున్నారండి. నిజంగా సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ వాళ్ళందరికీ వాళ్ళు అవార్డు ఒక్కటే ఇవ్వట్ల. ఈ రోజున సోషల్ మీడియా యూట్యూబ్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారండి. ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ ఫేక్ వీడియోస్ కానీ ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తలుసుకుంటే 50% పైనే ఆ ఫేక్ వీడియోని ఫేక్ థంబ్నెయిల్స్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయగలరు. ఈ స్టేజ్ మీద నేను వాళ్ళందరినీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే విష్ణు గారు సెలెక్ట్ చేసిన పర్సన్స్ కానీ ఆ టీం సెలెక్ట్ చేసిన పర్సన్స్ అలాంటి వ్యక్తులు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన ఆ 25 మెంబర్స్ ఎంతమంది అయితే ఆ టీంలో ఉన్నారో సెలెక్ట్ అవార్డీస్ వాళ్ళందరూ కూడా ఇది ఒక శబదం లాగా తీసుకొని ఇక నుంచి ఫేక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వాటిని కంట్రోల్ చేస్తాం అనేది ఒకసారి ఇది మన రెస్పాన్సిబిలిటీ అని నా ఉద్దేశం. రెండు, అడ్వకేట్ ప్రొఫెషన్ అండి. 25 years ఎక్స్పీరియన్స్. ప్రొఫెషన్లో అడ్వకేట్స్ మ్యాక్సిమం ఎవరికి తెలియదు. మేము కోర్టు